The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Right from the beginning, there is a question: why to worship Jesus only? Why none else? ప్రారంభము నుంచి ఒక ప్రశ్న ఉంది. కేవలం యేసుక్రీస్తు ప్రభువునే ఎందుకు ఆరాధించాలి, ఇతరులను ఎందుకు ఆరాధించకూడదు? Many people will be asking this question outside. మరి బయట అనేక మంది ఈ ప్రశ్న అడుగుతుంటారు. Why to worship him only? కేవలం ఆయననే ఎందుకు ఆరాధించాలి? The answer is revealed 2000 years ago on the mountain top of the Mount of Transfiguration. మరి దానికి జవాబు 2000 సంవత్సరాల క్రితము ఈ రూపాంతరపు కొండ మీద బయలుపరచబడింది. And in different ways, why we have to worship the Lord is revealing us unto us even today. మరి ఈ దినం వరకు కూడా మరి వేరు వేరు రీతిలుగా ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలో ప్రభువు మనకు బయలుపరుస్తున్నాడు. So we are going to see few important things that have taken place on the Mount of Transfiguration before we enter into a time of worship. కాబట్టి ఆరాధన సమయంలోకి ప్రవేశించక మునుపు రూపాంతరపు కొండ మీద ఏ సంగతులన్నీ జరిగినాయో ఆ కొన్ని సంగతులను మనం చూస్తాం. 4 important things. మరి 4 ప్రాముఖ్యమైన సంగతులు. There we can see his divinity. మరి అక్కడ ఆయన యొక్క దైవత్వాన్ని మనం చూడొచ్చు. And also we can see his superiority. మరి అక్కడ తన యొక్క ప్రాధాన్యతను మనం చూడొచ్చు. And also we can see his humanity. మరి అక్కడ తన యొక్క మానవత్వాన్ని చూడొచ్చు. And also finally his humility. మరి అంతేకాకుండా చివరిగా ఆయన యొక్క దీనత్వాన్ని మనం చూడవచ్చు. 4 important things we are going to see from 17th chapter, the first 9 verses. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 9 వచనాల నుంచి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తున్నాం. The first one is in verse 2. మరి మొట్టమొదటిది 2వ వచనం. And was transfigured before them, and his face did shine as the sun, and his raiment was white as the light. వారి ఎదుట రూపాంతరము పొందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. The divinity was disclosed by the light that shone through him. ఆయన ద్వారా ఏ వెలుగు అయితే ప్రసరించిందో తద్వారా ఆయన యొక్క దైవత్వం బయలుపరచబడింది. When we go through the word of God, మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు often light in the Bible is associated with the manifestation of God's presence. మరి తరచుగా ఈ వెలుగు అనేది యేసుక్రీస్తు వెలుగు అనేది మరి దేవుని యొక్క సన్నిధి ద్వారా బయలుపరచబడుతుంది. If the light is there and we can understand the presence of God is there. అక్కడ వెలుగు ఉందంటే మనకేం అర్థమవుతుందంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది. Israelites came out of the land of Egypt. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. And we all know they are guided by the pillar of fire. మనకందరికీ తెలుసు అగ్ని స్తంభము ద్వారా వారు నడిపించబడ్డారు. Yeah, that speaks of the presence of God. మరి అది దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడుతుంది. Exodus 13 verse 21. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. Exodus 13:21. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. He was walking before them. ఆయన వారి కంటే ముందుగా నడుస్తున్నాడు. Actually people may be seeing the pillars, but actually the pillars are speaking of the presence of God. మరి అక్కడ నిజంగా చూస్తే ప్రజలకు స్తంభాలు కనబడుతున్నాయి కానీ ఆ స్తంభాలు దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. When God met Moses on Mount Sinai, మరి దేవుడు మోషేకు మరి సినాయి కొండ మీద కలిసినప్పుడు Exodus 19, నిర్గమకాండము 19వ అధ్యాయం in verse 18, మరి 18వ వచనంలో 19:18 of Exodus. నిర్గమకాండము 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున. So the Lord came down in the form of fire there. మరి ఇక్కడ దేవుడు అగ్ని రూపములో అక్కడికి క్రిందకి దిగి వచ్చాడు. There was great light. మరి అక్కడ గొప్ప వెలుగు కలిగింది. So whenever we read about the light in the word of God, it speaks of the presence of God. మరి దేవుని వాక్యములో ఎక్కడైతే వెలుగును చదువుతున్నామో అక్కడ దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. That's why David is also writing in Psalm 27. అందుకనే దావీదు కూడా 27వ కీర్తనలో చెప్తున్నాడు. Psalm 27 27వ కీర్తన verse 1. మొదటి వచనం. The Lord is my light and my salvation, whom shall I fear? The Lord is the strength of my life,
of whom shall I be afraid? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? The Lord is my light. మరి యెహోవా నాకు వెలుగు. Even Isaiah, to console the people of Israel, మరి యెషయా కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆదరించడానికి the book of Isaiah chapter 60 యెషయా గ్రంథము 60వ అధ్యాయము and verse 19. 19వ వచనం, The sun shall be no more thy light by day, neither for brightness shall the moon give light unto thee, but the Lord shall be unto thee an everlasting light, and thy God thy glory. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. In all these verses we are seeing that the Lord is light. ఈ అన్ని వచనాల్లో ఏం చూస్తున్నామంటే దేవుడే వెలుగై ఉన్నాడు. Book of Daniel దానియేలు గ్రంథం chapter 2 2వ అధ్యాయం verse 22. 22వ వచనం, He revealeth the deep and secret things, he knoweth what is in the darkness, and the light dwelleth with him. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. See, the very dwelling place of light is in God. మరి దేవుని యొక్క నివాస స్థలము దేవునిలో ఉంది. So, if you read even in the writings of John, మరి యోహాను రాసిన ఆ పత్రికలు చదివితే in 1 John 1:5, మొదటి యోహాను 1వ అధ్యాయము 5వ వచనం, there also we can see the Lord as the light. మరి అక్కడ కూడా మనం చూస్తున్నాము ప్రభువే వెలుగై ఉన్నాడు. Even John's Gospel, 1st chapter 4 and 5. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు కూడా, So there also it is written the Lord is light. మరి అక్కడ కూడా ప్రభువే దేవుడే వెలుగై ఉన్నాడని So on the రాయబడింది. Mount of Transfiguration, his face shone, it was shining. కాబట్టి రూపాంతరపు కొండ మీద ఆయన యొక్క ముఖము ప్రకాశించింది. What does it mean? దాని అర్థం ఏంటి? Yeah, the demonstration of his divinity. I am a divine person. మరి నేను దేవునిని మరి ఆయన యొక్క దైవత్వము అక్కడ బయలుపరచబడింది. Lord Jesus Christ told in John 8:12, I am the light of the world. మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. So in this portion of Matthew's Gospel, the first thing we are seeing is the divinity of Lord Jesus. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని He చూస్తున్నాం. is God, that's why we are bound to worship him. ఆయన దేవుడు కాబట్టి ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. Even the Father has given the certificate, he approved, he acknowledged that he is my beloved son in verse 5 of Matthew 17. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మరి తండ్రి కూడా అక్కడ ఒక ముద్ర వేస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. He is కాబట్టి my మీరు beloved ఆరాధించండి. son. ఈయన నా ప్రియ కుమారుడు. See, you and I became the children of God through adoption. మరి నేను కూడా ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు కాబట్టి మనం దేవుని పిల్లలమైనాం. That's what we read in Galatians chapter 4 verses 4 and 5. మరి అదే విషయాన్ని గలతీ 4వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాం. We are the children of God by adoption, but Lord Jesus Christ is not like that. Even in eternity, he is the beloved son of God. మరి మనమైతే దత్తత తీసుకోవడం ద్వారా మనం దేవుని పిల్లలమైనమైతే యేసుక్రీస్తు ప్రభు అయితే మరి ఆయన నిత్యత్వంలో కూడా ఆయన దేవుని యొక్క ప్రియ కుమారుడు, ఒకానొక కుమారుడై ఉంటున్నాడు. And he was there at the time of creation. ఆయన సృష్టి ఆరంభములో ఆయన ఉన్నాడు. And everything that we are seeing, it is under his control. మనము చూసే ప్రతిదీ కూడా ఆయన యొక్క అధీనములో ఉంది. So he is the beloved son because he shares the divine nature. మరి ఆయన ప్రియ కుమారుడు ఎందుకంటే ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన కూడా కలిగి ఉన్నాడు. Because he is God, we are bound to worship him. ఆయన దేవుడు కాబట్టి ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. His face was shining. మరి ఆయన ముఖము ప్రకాశించింది. People could see light. మరి ప్రజలకు వెలుగు కనబడింది. So brothers and sisters, the first reason why to worship the Lord is he is God. కాబట్టి సహోదర సహోదరులారా, కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన దేవుడై ఉన్నాడు. And in a simple way, the second reason is because of his superiority. He is superior to all other leaders or other beings in this world. మరి రెండవదిగా ఈ లోకంలో ఉండే అందరు నాయకుల కంటే అందరికంటే ఆయన పైవాడుగా మరి ప్రధానుడుగా ఉన్నాడు కాబట్టి. Moses and Elijah also appeared. మరి మోషే ఏలియాలు కూడా ప్రత్యక్షమయ్యారు. And immediately out of his anxiety, Peter has spelled out some of the words. మరి పేతురు ఎంతో ఆతృతతో అక్కడ కొన్ని మాటలు పలికాడు. We are going to build 3 tabernacles, one for you, one for Moses and one for Elijah. మరి అక్కడ పేతురు ఏమంటున్నాడంటే మరి యేసు ప్రభువా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కట్టుకుందాం అంటున్నాడు. In his spiritual blindness, Peter was equating
Moses and Elijah with Lord Jesus Christ. మరి పేతురు తన యొక్క ఆత్మీయ గురుడితనములో మరి మోషేను ఏలియాను యేసుక్రీస్తు ప్రభుతో సమానముగా ఎంచుతున్నాడు. He was excited so much to see that particular vision. మరి ఆ యొక్క ప్రత్యక్షతను చూసే విషయంలో ఎంతో అత్యుత్సాహపడ్డాడు. And he lost his control. మరి తన యొక్క అదుపును కోల్పోయాడు. And then he started telling, okay, I am going to build 3 tabernacles, one for you, one for Moses, one for Elijah. You are all equal. మరి అక్కడ చెప్పడం ప్రారంభించాడు, మీరందరూ సమానమే, మోషేకొకటి, నీకొకటి, మరి ఏలియాకొకటి, పర్ణశాలలు కడదామంటున్నాడు. And at that time immediately Moses and Elijah, knowing the greatness of God, immediately they were faded away, they disappeared. మరి అక్కడ మోషే ఏలియాలు మరి దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని ఎరిగినవారు కాబట్టి వెంటనే అక్కడ వారు కనబడకుండా పోయారు. What this man is talking? మరి ఈ మనుష్యుడు ఏం మాట్లాడుతున్నాడు? We are not equal to Lord Jesus మరి Christ. యేసుక్రీస్తు ప్రభుతో మేము సమానములు కాదు కదా. Jewish people were giving so much respect to Moses as a leader, and out of all the prophets they were giving maximum respect to the prophet Elijah. మరి అక్కడ యూదులైతే మోషేను ఒక నాయకుడిగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ఏలియాను అందరి ప్రవక్తల కంటే మరి ఎంతో గొప్ప ప్రవక్తగా ఏలియాను మరి వాళ్ళు పరిగణించేవారు. We may be the best people among human beings, మరి మానవులలో బహుశా మనము శ్రేష్ఠులమై but ఉండవచ్చు, we are not equal to God. అయితే దేవునికి సమానులము కాదు. Because Moses and Elijah saw the glory of God. ఎందుకంటే మోషే ఏలియాలు దేవుని యొక్క మహిమను చూశారు. So that's why immediately they were faded away from that scene. అందుకనే మరి ఆ యొక్క ప్రత్యేక సందర్భం నుంచి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. Only Lord Jesus Christ was left behind. కేవలం యేసుక్రీస్తు ప్రభువే మిగిలిపోయాడు. Lord Jesus Christ is supreme, though others are great people, but Jesus is supreme. మరి ఇతరులు గొప్పవారైనప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్పవాడైన ప్రధానుడై ఉంటున్నాడు. In the book of Hebrews, the same truth is revealed time and again. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇదే సత్యము పదే పదే మరలా ప్రస్తావించబడింది. If you read the first chapter of Hebrews, you can understand Lord Jesus Christ is superior to angels. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చదివితే మరి దేవదూతల కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రధానుడు అనే విషయాన్ని గమనించవచ్చు. హెచ్చైన వాడు. And if you read third chapter of Hebrews, we can see he is greater than Moses. మరి 3వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే ఆయన మోషే కంటే గొప్పవాడు. And if you read 6th and 7th chapters of Hebrews, we can understand that Lord Jesus Christ is superior to Abraham. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6, 7 అధ్యాయాలు చదివితే అబ్రహాము కంటే యేసుక్రీస్తు ప్రభు హెచ్చైన వాడనే విషయాన్ని చదవచ్చు. And if you go to the 7th chapter of Hebrews, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ he అధ్యాయంలో is superior to every other priest of the Old Testament. మరి పాత నిబంధనలో ఉన్న అన్ని యాజకుల కంటే మరి ఈయన హెచ్చైన వాడు. Because Paul is, or whoever the writer of Hebrews, he was quoting so many things from the Old Testament. మరి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త మరి అనేక సంగతులను పాత నిబంధన నుంచి ప్రస్తావిస్తున్నాడు. Because especially that letter was addressed to those Jewish people or to those Christians who accepted Christ from Jewish background. ఎందుకంటే ఈ యొక్క పత్రిక మరి ఎవరైతే మరి యూదుల యొక్క యూద వెనుక చరిత్ర నుంచి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో వారికి ఇది రాయబడింది. That's why all the writings for the Jewish people, it is easy to understand. ఎందుకంటే ఈ రాత అంతా కూడా మరి యూదులకు సులువుగా అర్థమయ్యే రీతిలో రాశాడు. Why so many Old Testament things are quoted in the book of Hebrews? ఎందుకు హెబ్రీయులకు రాసిన పత్రికలో పాత నిబంధనలో ఉన్న అనేక సంగతులు రాయబడ్డాయి? Because those Jewish people, before they came to Christ, they know very well the law of the Lord. ఎందుకంటే ఈ యూదులు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక మునుపు మరి ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు. So that's why he is writing about Moses, he is writing about Abraham, he is writing about Melchizedek, he is writing about the tabernacle and also the priests. మరి అందుకనే మెల్కీసెదెకు గురించి, అబ్రహాము గురించి, మోషే గురించి, తర్వాత మరి ప్రత్యక్ష గుడారము గురించి, యాజకుల గురించి రాస్తున్నాడు. And he want to impress, the writer of the Hebrews want to impress, Lord Jesus Christ is superior to all these people. కాబట్టి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఏమని సూచిస్తున్నాడంటే వీళ్ళందరికంటే యేసుక్రీస్తు ప్రభు హెచ్చైన వాడు అని చెప్తున్నాడు. Even in the 11th chapter he mentioned many heroes of faith. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఎంతో మంది విశ్వాస వీరుల గురించి రాశాడు. And after writing about all those people, once again he is mentioning the superiority of Lord Jesus Christ. In 12:2 he writes, looking unto Jesus, not to Adam, not to Abraham, not to any other person. మరి 11వ అధ్యాయంలో వీరందరి గురించి రాసిన తర్వాత 12వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు, యేసు వైపు చూచుచు, అంటే అబ్రహాం వైపు ఆదాము వైపు కాదు కానీ యేసు వైపు చూడాలని చెప్తున్నాడు. The main theme of the letter to Hebrews is the superiority, the supremacy
of preeminence of Lord Jesus. మరి హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రధాన అంశం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభు హెచ్చైన వాడు అన్న ప్రధానుడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. In chapters 9 and 10 we can see that he is better than all the sacrifices of the Old Testament. మరి 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పాత నిబంధనలో ఉన్న బలుల కంటే మరి ఈయన ఎంతో శ్రేష్టమైన వాడు. Even he himself told, I am greater than Jonah in Matthew chapter 12 verse 41. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో మరి నేను యోనా కంటే కూడా గొప్పవాడనని యేసు ప్రభు I'm చెప్పాడు. greater than Solomon 12:42. మరి 12వ అధ్యాయం 42వ వచనం మత్తయి సువార్తలో సొలొమోను కంటే గొప్పవాడని I'm greater చెప్పాడు. than temple Matthew 12:6. మత్తయి సువార్త 12:6లో మరి నేను దేవాలయము కంటే గొప్పవాడని So చెప్పాడు. out of all the people in the sight of the Jewish people, Moses and Elijah were great people. మరి ఈ అందరికంటే కూడా మరి యూదుల ప్రజలలో ఈ మోషే ఏలియాలు చాలా గొప్పవారుగా వారు పరిగణించేవారు. By their disappearance, Moses and Elijah, they were declaring, Lord Jesus Christ is superior to all of us. మరి మోషే ఏలియాలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ద్వారా వారు ఏమని చెప్తున్నారంటే మాకంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. Why Lord Jesus Christ is to be worshipped? మరి ఎందుకని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలి? He is God. ఆయన దేవుడై Because ఉన్నాడు. of his divinity. ఆయన యొక్క దైవత్వాన్ని బట్టి. Secondly, he is above all. రెండవదిగా ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. Above all the leaders, above all the beings that are created. మరి సృష్టింపబడిన అందరి నాయకుల కంటే అందరికంటే పైన ఉన్నవాడు. So because of his superiority, we are bound to worship him. మరి ఆయన హెచ్చైన వాడు కాబట్టి ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. And thirdly, మూడవది because of his humanity. ఆయన యొక్క మానవత్వాన్ని బట్టి. You and I fully know that Lord Jesus Christ is fully God and fully man. మరి నేను బాగా ఎరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు 100% దేవుడై ఉన్నాడు, 100% మరి మానవుడై ఉన్నాడు. Though he appeared with much light on the Mount of Transfiguration, మరి ఆయన రూపాంతరపు కొండ మీద ఎంతో వెలుగుతో అక్కడ ప్రత్యక్షమైనప్పటికీ but కూడా he introduces himself to these people in verse 9, Matthew 17:9, he as the son of man, his humanity. మరి అయినప్పటికీ కూడా మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనములో మరి ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే నేను మనుష్య కుమారుడను అని ఆయన యొక్క మానవత్వాన్ని చూపిస్తున్నాడు. So Lord Jesus Christ is divine and human. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు, అదే సమయంలో మానవుడై ఉన్నాడు. We can see from so many incidents. మరి అనేక సందర్భాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. Because he was a human being, he was hungry, but because he is God, he could feed thousands of people with 5 loaves and 2 fishes. మరి ఆయన మానవుడు కాబట్టి ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన దేవుడు కాబట్టి మరి 5 రొట్టెలు 2 చేపలతో వేల కొలది ప్రజలను పోషించాడు. Because he is God, he could walk on the water, he could calm the storm. మరి ఆయన దేవుడు కాబట్టి ఆయన నీళ్ల మీద నడిచాడు, తుఫానును ఆపివేశాడు. Because he is a human being, he wept. మరి ఆయన మానవుడు కాబట్టి ఆయన ఏడ్చాడు. He was tired. మరి ఆయన He అలసిపోయాడు, was hungry. ఆయన ఆకలిగా ఉన్నాడు. So he is completely human being and also at the same time completely God. In the Gospels we can see these 2 sides of the coin very clearly. మరి సువార్తలలో ఈ 2 సంగతులను కూడా ఎంతో స్పష్టంగా చూడవచ్చు. ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. He knew all the difficulties of man. మరి మానవుని యొక్క కష్టాలన్నీ ఎరిగి ఉన్నాడు. Why God has chosen to be born in a manger in Bethlehem? ఎందుకు బెత్లెహేములో పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డాడు? Because he experienced poverty. ఎందుకంటే ఆయన యొక్క దారిద్ర్యాన్ని ఆయన మరి అనుభవించాడు. In this world, మరి ఈ లోకం- even a beggar, when they give birth to a child, they will not keep the little one in a manger. మరి ఈ లోకంలో ఒక పేదవాడు, ఒక భిక్షగాడు మరి పిల్లలకు జన్మనిచ్చినప్పుడు మరి యొక్క పశువుల పాకలో వారు కూడా పెట్టరు. Tomorrow the beggar may say, రేపటి దినాన భిక్షగాడు అనొచ్చు, or the poor man may say, లేకపోతే బీదవాళ్ళు అనొచ్చు, oh Lord, you do not know our difficulty. ఓ ప్రభా మా కష్టం ఏంటో నీకు తెలియదు. But by seeing the birth of Lord Jesus Christ, he also cannot like that. He underwent all the experiences of you and me. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి నా అనుభవాల గుండా అన్ని అనుభవాల గుండా ఆయన వెళ్ళాడు. That's why in Hebrews chapter 4, మరి అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో this is a well-known verse. ఇది మనకు బాగా పరిచయమైన మాట. Chapter 4 verse 15. 4వ అధ్యాయం 15వ వచనం. For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities, but was in all points tempted like as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను
ఆయన పాపము లేనివాడుగా ఉండెను. In all points he was tempted. Yes, you and I are being tempted. మరి నీవు నేను ఏ విధంగా అయితే శోధించబడుతున్నామో అన్ని విషయాలలో ఆయన కూడా శోధించబడ్డాడు. So he knew all our difficulties. That's why he is able to succor us. కాబట్టి మన కష్టాలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని మరి భరిస్తున్నాడు. Oh, he can understand us. మరి ఆయన మనల్ని అర్థం And he చేసుకుంటున్నాడు. can deliver us. మరి ఆయన మనల్ని విడుదల కలగజేయగలడు. That speaks of his humanity. ఆయన మానవత్వం గురించి ఇది When మాట్లాడుతుంది. these people were afraid, మరి ఈ ప్రజలు భయపడినప్పుడు and when they saw that vision, when they were afraid and they fell down, మరి వారు ఆ యొక్క ప్రత్యక్షత చూసినప్పుడు భయపడి కింద పడిపోయారు. yes, he touched them. ఆయన వారిని ముట్టాడు. Be not afraid, verses 6 and 7. మరి 6-7 వచనాలు అంటున్నాడు భయపడకుడి అని And when చెప్తున్నాడు. the disciples heard it, they fell on their face and were sore afraid. And Jesus came and touched them and said, arise and be not afraid. మరి శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాను. In all our weaknesses, in all our sufferings, in all our fears, the Lord lays his hand upon us. మరి మన యొక్క అన్ని బలహీనతలలో అన్ని అనారోగ్యాలలో కూడా మరి ప్రభువు తన హస్తముతో మనల్ని ముట్టుకుంటాడు. He shared the tears of Mary and Martha at Bethany. మరి బేతనీలో మరియ మార్తల యొక్క కన్నీళ్లు పంచుకున్నాడు. He knew our difficulties. మన కష్టాలు ఎరిగి ఉన్నాడు. Today how you are feeling, he knew it very well. ఇది నా నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆయన బాగా ఎరిగి What ఉన్నాడు. difficulty you are going through. నువ్వు ఎలాంటి కష్టము గుండా వెళ్తున్నావో. Because he came as a human being by sitting in heaven, he has not pardoned our sins. He has come as a human being to this world, even to a manger. మరి ఆయన పరలోకంలో కూర్చొని మన పాపాలన్నీ క్షమించలేదు కానీ ఆయన ఈ భూలోకానికి వచ్చి మరి ఆయన ఆ యొక్క పశువుల పాకలో ఆయన జన్మించాడు. And he suffered like you and me. మరి నీ వలే నా వలే ఆయన శ్రమను అనుభవించాడు. Even that may be a wrong statement. He has suffered more than you and me. మరి అది కూడా ఆ మాట కూడా సరికాదేమో. నీకంటే నాకంటే ఎక్కువగా ఆయన శ్రమను అనుభవించాడు. Today we have gathered here to worship the Lord because of his divinity. He is God. మరి ఇది మన ప్రభువుని ఎందుకు ఆరాధించడానికి చేరి వచ్చామంటే ఆయన దైవత్వమును బట్టి ఆయన దేవుడు కాబట్టి. Secondly, his superiority, he is above all. మరి రెండవదిగా ఆయన అందరికంటే పైనున్నవాడు హెచ్చైనవాడు. There are none in this world whom we can compare with Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభుతో ఈ లోకంలో ఎవరిని కూడా మనం పోల్చలేము. Who is like unto thee among angels? Nobody is there. మరి దేవదూతల వల్లే మరి నీ వల్లే మరి దేవదూతలలో కూడా ఎవరు లేరు. Among the human beings, nobody is there. మరి మానవులలో కూడా ఎవరు లేరు. He is superior. ఆయన హెచ్చైన And వాడు. also we gathered here to worship the Lord because of his humanity. He came in the form of man. ఆయన మానవుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క మానవత్వాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. He came as a man. ఆయన మానవుడుగా He has వచ్చాడు. tasted all our difficulties. మన కష్టాలన్నీ ఆయన రుచి Of చూశాడు. course, yet without sin. మరి అయితే ఆయన పాపము లేకుండా ఉన్నాడు. That's why he can show us a way of escape. మరి అందుని బట్టి తప్పించుకునే మార్గము కూడా మనకు He is our చూపించగలడు. deliverer. ఆయన మనల్ని విడిపించేవాడు. So that's why we came to worship the Lord. మరి అందుని బట్టి మనం ప్రభువుని That is ఆరాధించడానికి the Lord. వచ్చాం. That's why Lord Jesus Christ is worthy of our worship. మరి అందుని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఆరాధనలకు యోగ్యుడై Lord, ఉంటున్నాడు. you are God. Jesus, you are God. మరి యేసు ప్రభువా నువ్వు దేవుడవు. And you are superior to everybody. నువ్వు అందరికంటే హెచ్చైన వాడు. And you came as a human being. నువ్వు ఒక మానవుని రూపంలో వచ్చావు. And fourthly and finally, నాలుగవది చివరిది not only because of his humanity, but because of his humility. మరి ఆయన యొక్క మానవత్వాన్ని బట్టి మాత్రమే కాదు కానీ ఆయన యొక్క దీనత్వాన్ని బట్టి. Being a powerful God, omnipotent God, sovereign God, he can be haughty, he can be proud. మరి ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన మరి గర్వించవచ్చు. He can say, I can do anything. మరి ఆయన అనవచ్చు నేను ఏదైనా చేయగలను. But he possessed the deepest humility. అయితే ఆయన ఎంతో లోతైన దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. At the after transfiguration, ఆయన రూపాంతరము చెందిన తర్వాత Peter said, పేతురు అంటున్నాడు okay, we will build a tabernacle for you. మరి నీ కోసం కూడా ఒక పర్ణశాల కడదాం. Then he can stay on the mountain, isn't it? మరి అప్పుడు ఆ కొండ మీదే నివసించవచ్చు కదా. But he has not clung to the exaltation. అయితే వారి యొక్క హెచ్చింపు మాటలను బట్టి ఆయన అక్కడే ఉండిపోలేదు. In verse 9 it is written, he came down. మరి 9వ వచనంలో ఏమని రాయబడిందంటే వారు ఆయన కొండ దిగి వచ్చాడు. He can stay on the Mount Tabor, that is the Mount of Transfiguration. ఆ రూపాంతరపు కొండ తాబోరు కొండ మీద వారు ఉండిపోవచ్చు. But అయితే see his humility. మరి ఆయన యొక్క దీనత్వాన్ని He చూడండి. came down to the valley. He has come down to the valley.
మరి ఆయన లోయలోనికి ఆయన క్రిందకి దిగి వచ్చాడు. Always we know in the history the Lord Jesus Christ comes down to meet you and me. మరి చరిత్రలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా నిన్ను నన్ను కలుసుకోవడానికి ఆయన దిగి వస్తాడు. Oh, he came down from the mountain to meet a leper in Matthew 8:1. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మరి కుష్ఠరోగిని కలవడానికి కొండ దిగి వచ్చాడు. His coming down started with his birth. He came down from heaven. మరి ఆయన కిందకి దిగి రావడం అనేది ఆయన పుట్టుకతో ప్రారంభమైంది. పరలోకము నుంచి దిగి భూమి మీదకి వచ్చాడు. Paul is writing to Philippians chapter 2, well-known verses. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు పరిచయమైన మాటలు 6 and 7. 6-7 వచనాలు. Who being in the form of God, thought it not robbery to be equal with God, but made himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. How the Lord has condescended himself in a sevenfold way in these 2-3 verses we can see. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తనను తాను మరి తగ్గించుకున్నాడనే సంగతిని ఈ 2 వచనాల్లో 7 విధాలుగా మనం చూడవచ్చు. Right from his birth, ఆయన పుట్టినప్పటి నుంచి he came down into the valley of this world. మరి ఈ లోకమనే లోయలోనికి వచ్చాడు. He went to the valley of shadow of death. ఆయన మరణం యొక్క లోయలోనికి మరి వెళ్ళాడు. Yes, Lord Jesus Christ fully knew that the crowds will condemn him. మరి యేసుక్రీస్తు ప్రభు బాగా ఎరిగి ఉన్న సంగతి ఏంటంటే జన సమూహము మరి ఆయనని నిందిస్తుంది. One day they shouted Hosanna, Hosanna. The next day they shouted crucify him, crucify. మరి ఒక దినానేమో మరి ఆయన వచ్చినప్పుడు హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు. మరొక దినాన మరి ఆయన వచ్చినప్పుడు సిలువ వేయము అని మరి వారు ఆ విధంగా అరిచారు. Lord Jesus Christ knew it. యేసుక్రీస్తు ప్రభు ఎరిగి ఉన్నాడు. He knew very well that Judas is going to betray him. మరి యూదా ఇస్కరియోతు మోసగిస్తాడు అని బాగా ఎరిగి He ఉన్నాడు. knew very well that disciples are going to fail him. మరి ఆ శిష్యులు కూడా ఆయన విషయంలో తప్పిపోతారన్న సంగతి He ఎరిగి knew very ఉన్నాడు. well that the religious leaders would arrest him. మరి మతపరమైన నాయకులు మరి ఆయన అరెస్ట్ చేస్తారన్న సంగతి తెలుసు. He knew very well that the Pilate is going to convict him. మరి పిలాతు మరి అతనిని శిక్ష వేస్తాడన్న సంగతి తెలుసు, తీర్పు తీరుస్తాడన్న సంగతి తెలుసు. He knew very well that the soldiers are going to beat him. మరి ఆ యొక్క సైనికులు కూడా ఆయనను కొడతారన్న సంగతి ఆయనకు తెలుసు. He knew very well that these curious crowds, or we can say the clowning crowds and the cursing crowds, they will engulf him. మరి ఆయన బాగా ఎరిగిన సంగతి ఏంటంటే ఈ ఆతృతతో ఉన్న ఈ జన సమూహము మరి శపించే ఈ జన సమూహము మరి ఆయన చుట్టూ చేరుతారన్న సంగతి తెలుసు. He knew he would die very cruelly. మరి ఎంతో కఠోరమైన మరణాన్ని ఆయన పొందుతాడని తెలుసు. Even while he was hanging on the cross, that could be avoided. మరి ఆయన ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా దాని నుంచి కూడా ఆయన తప్పించుకోగలడు. When he was hanging on the cross, మరి ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు Matthew is writing in Matthew 26:53. మత్తయి సువార్త 26:53లో మత్తయి రాస్తున్నాడు. 12 legions of angels were waiting restlessly. మరి 12 సేనా వ్యూహములు మరి ఆయన కోసము విశ్రాంతి లేకుండా ఎదురు చూస్తున్నాయి. If he just calls the angel, మరి ఒకవేళ ఒక దేవదూతను పిలిస్తే, see, legion means, people say, commentators say that around 6,000 people. మరి ఒక సేన మరి వ్యూహం అంటే మరి 6,000 యోధులను రాయబడింది. So 6,000 angels, మరి 6,000 దేవదూతలు and 12 legions, మరి 12 సేనా వ్యూహములు, 72,000 angels. At least they are waiting restlessly if he just opens his mouth to come down and destroy all the people. మరి 72,000 దేవదూతలు వేచి చూస్తా ఉన్నాయి. ఒకవేళ ఒక నోరు తెరిచి రమ్మంటే వెళ్ళి ఆ యొక్క భూలోకంలో ఉన్న ప్రజలందరినీ నాశనం చేయడానికి. What Lord Jesus Christ was saying in Matthew 26:53. మత్తయి సువార్త 26:53లో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? We know the capacity of one angel. మరి ఒక దేవదూత ఏం చేయగలదో తెలుసా? Yes, we all know during the days of Hezekiah 1,85,000 people single angel killed. మరి హిజ్కియా దినాలలో 1,85,000 మందిని ఒక్క దేవదూత సంహరించింది. I don't think 1,85,000 people are there around the cross on the day Lord Jesus Christ was మరి crucified. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు
మరి ఆ యొక్క ఆ సిలువ చుట్టూ మరి 1,85,000 మంది ఉంటారనుకోని నేను. One angel is sufficient. మరి ఒక్క దేవదూత చాలు. But if God opens his mouth, 72,000 more than that the angels are waiting in heaven. అయితే దేవుడు నోరు తెరిస్తే మరి పరలోకములో 72,000 దేవదూతలు వేచి చూస్తా The ఉన్నాయి. cruel death can be avoided if he opened his mouth, but మరి because he was humble, he never opened his mouth. మరి ఆయన నోరు తెరిస్తే 72,000 మంది దేవదూతలు మరి వేచి చూస్తా ఉన్నైతే ఆ యొక్క క్రూరమైన సిలువ నుంచి తప్పించడానికి అయితే ఆయన నోరు తెరవలేదు. See his deepest humility, he did not use his divine right. చూడండి ఆయన యొక్క లోతైన దీనత్వంలో మరి ఆయన యొక్క మరి దేవుడుగా దైవత్వంలో ఉన్న హక్కును ఆయన వినియోగించుకోలేదు. He did not kill those or slay those fomenting foes. మరి ఆ యొక్క శత్రువులను ఆయన చంపలేదు. He bowed his head in submission and humility. మరి ఆయన దీనత్వముతో విధేయతతో తల వంచుకున్నాడు. Philippians 2:8 says, ఫిలిప్పి 2:8లో and being found in the fashion of man, he humbled himself. See the humility, and became obedient unto death, even the death of the cross. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Why we are worshipping the Lord today? ఎందుకు ప్రభువుని ఈ దినాన్ని ఆరాధిస్తున్నాం? He humbled himself. He experienced the death on the cross for me. మరి ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి నా కోసము సిలువలో ఆ యొక్క మరణాన్ని అనుభవించాడు. In my stead, he died. He was buried, and we praise God, he rose again. మరి నాకు బదులుగా ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. దేవునికి ఎంతో వందనాలు. ఆయన తిరిగి లేచాడు. He gave me eternal life. ఆయన నాకు నిత్య జీవాన్ని The ఇచ్చాడు. day when I confessed my sins, ఏ దినాన్నైతే నా పాపాలు he ఒప్పుకున్నాను gave me eternal life. ఆయన నాకు నిత్య జీవం ఇచ్చాడు. Are not these reasons enough to worship him? మరి ఆయన్ని ఆరాధించడానికి ఈ కారణాలు సరిపోవా? He is God. ఆయన దేవుడు, His divinity. ఆయన యొక్క దైవత్వం. And secondly, his superiority. రెండవది ఆయన హెచ్చైన వాడు. And thirdly, his humanity. మూడవది ఆయన యొక్క మానవత్వం. Fourthly, his humility. నాలుగవది ఆయన యొక్క దీనత్వం. One sentence is sufficient. మరి ఒక్క మాట సరిపోతుంది. From the bottom of our heart, మన హృదయాంతరంగంలో నుంచి, Lord, though you are God, though you are above all, you came in the form of man, you humbled yourself for my sake, even unto the death of the cross, to save me from my sins. ప్రభువా, నీవు దేవుడు అయినప్పటికీ, నువ్వు అందరికంటే హెచ్చైన వాడు అయినప్పటికీ కూడా మరి నిన్ను నువ్వు తగ్గించుకొని మానవ రూపంలో వచ్చి మరి నన్ను క్షమించడానికి, నా యొక్క పాపాల నుంచి మరి నా యొక్క పాపాలను క్షమించడానికి నువ్వు క్రిందకి దిగి వచ్చావు. This afternoon time, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో keeping these four important things from Matthew 17th chapter, first 9 verses in view, let us offer our worship unto the Lord thankfully. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఈ 4 సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని మరి కృతజ్ఞత కలిగి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.